చిరంజీవి మాజీ అల్లుడు చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. అయితే ఎంతో ఇష్టపడి శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్న భరద్వాజ్ గుడ్ లవర్ గా పేరు తెచ్చుకున్నా చివరకు బ్యాడ్ హస్బెండ్ గా మిగిలిపోయాడు. శ్రీజను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భరద్వాజ్ శ్రీజలు కొన్ని రోజులకే విడిపోయారు. అయితే అప్పట్లో ఇద్దరి పెళ్లిని అంగీకరించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భరద్వాజ్ తనను ఎంతో ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు శ్రీజ. దీంతో చివరికి బ్యాడ్ హస్బెండ్ గా మిగిలిపోయాడు భరద్వాజ్. చిరంజీవి మాజీ అల్లుడు చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. అయితే ఎంతో ఇష్టపడి శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్న భరద్వాజ్ గుడ్ లవర్ గా పేరు తెచ్చుకున్న చివరకు బ్యాడ్ హస్బెండ్ గా మిగిలిపోయాడు. శ్రీజను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భరద్వాజ్ శ్రీజలు కొన్ని రోజులకే విడిపోయారు. అయితే అప్పట్లో ఇద్దరి పెళ్లిని అంగీకరించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భరద్వాజ్ తనను ఎంతో ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు శ్రీజ. దీంతో చివరికి బ్యాడ్ హస్బెండ్ గా మిగిలిపోయాడు భరద్వాజ్. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం గచ్చిబౌలి ఏఎస్జీ ఆసుపత్రి నుంచి అధికారికంగా చనిపోయేదాన్ని ధృవీకరించినటువంటి వెంటనే ఆసుపత్రి వర్గాలు మణికొండ లాంకో హిల్స్ తన ఇంటికి బాడీని తరలించడం జరిగింది. ప్రస్తుతం లాంకో హిల్స్ లోనే శిరీష్ భరద్వాజ్ మృతదేహాన్ని అక్కడ అంత్యక్రియల నిమిత్తం పార్థవ దేహాన్ని చివరిసారిగా తమ కుటుంబ సభ్యులు స్నేహితులందరూ కూడా పర్యవేక్షించే విధంగా మాత్రం అక్కడ డెడ్ బాడీ అవైలబుల్ లో ఏర్పాటు చేసి వారి బంధువులందరూ చివరిసారిగా కుటుంబానికి ధైర్యాన్ని చేకూరుస్తూ సంతాపాన్ని తెలియజేయడానికి మాత్రం అక్కడక్కడ అక్కడికి చేరుతూ ఉన్నారు. లంచ్ ఫెయిల్యూర్ కారణంతో శిరీష్ భరద్వాజ్ చనిపోయాడు అన్నట్టుగా మాత్రం ఏఐజీ వైద్యులు ఈ విషయాన్ని భరద్వాజ్ కుటుంబానికి అధికారికంగా తెలియజేయడంతో చనిపోయినటువంటి మృతదేహాన్ని లాంటి తరలించడం. శిరీష్ భరద్వాజ్ రెండు రాష్ట్రాలలో అక్కడి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి. 2005 నుంచి తన కొంత వివాదంలో ఉండడము, 2007లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజని పెళ్లి చేసుకోవడము, అప్పటి నుంచి కూడా కొంత మెగా కుటుంబం శిరీష్ ని శ్రీజన్ ఇద్దరిని కూడా దూరం పెట్టడము, కొన్ని రోజుల తర్వాత తనకు సంతానంగా ఒక బిడ్డ జన్మించినటువంటి వెంటనే మెగా కుటుంబం మళ్ళీ వీరిని యాక్సెప్ట్ చేయడము, ఇంట్లోనికి రావడము, ఒక కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేసి శిరీష్ భరద్వాజ్ ని చాలా రోజుల పాటు తమ ఇంటి వ్యక్తి లాగానే భావించారు. కానీ 2014లో ఇద్దరి మధ్యలో చెలరేగినటువంటి స్పీచ్ విడాకుల వరకు దారితీయడము, అప్పటికే శ్రీజ రోడ్డుపైకి వచ్చి పోలీసుల మెచ్చెక్కి పోలీస్ స్టేషన్ ఒక ఫిర్యాదు అందజేయడము, ఎంతోగానో తన కుటుంబ సభ్యులు వదులుకొని శిరీష్ భరద్వాజ్ కోసం ఇల్లు వదులుకొని హాస్పిటల్కి బయటకు వచ్చి అతన్ని వివాహం చేసుకొని జీవితాంతం కలిసి ఉండాల్సినటువంటి తనకు అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. తల్లిదండ్రులను కాదని బయటకు వచ్చినందుకు తనకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడంటూ కూడా శ్రీజ గతంలోని ఈ విషయాలన్నీ కూడా మీడియా ముందు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 2014 కంటే ముందు శిరీష్ భరద్వాజ్ తనని వేధిస్తా ఉన్నాడని, శారీరకంగా మానసికంగా అదనపు కష్టం కోసం వేధింపులకు గురి చేస్తా ఉన్నాడంటూ కూడా స్వయంగా శిరీష తను శ్రీజ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయడంతో అతని కోసం ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి తన కోసం గాలించినప్పటికే అప్పటికి తను హైకోర్టు నాంపల్లి కోర్టులో లొంగిపోతూ ఈ కేసుకి సంబంధించినటువంటి తన దాంట్లో తప్పిదాలు లేవంటూ కూడా కోర్టు ముందు లొంగిపోవడంతో కోర్టు అతనికి జుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. 2014లో వీళ్ళకి అఫీషియల్ గా కోర్టు డైవర్స్ ఇస్తూ ఇద్దరు విడివిడిగా ఉండాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు అప్పట్లో ఒక కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఇద్దరికి జన్మించినటువంటి బిడ్డ మాత్రం శ్రీజ వద్ద ఉంటుంది. శ్రీజనే అన్ని ఏర్పాట్లు పుట్టినప్పటి నుంచి మిగతా అన్ని భవిష్యత్తులో జరగాల్సినటువంటి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆస్తుల పంపకాల విషయంలో కానీ అంతా కూడా శ్రీజ చూసుకోవాలంటూ కూడా కోర్టు అప్పట్లో ఈ ఆదేశాలు ఇవ్వడంతో శిరీష్ భరద్వాజ్ శ్రీజకు జన్మించినటువంటి బిడ్డను కోర్టు ఆదేశాల మేరకు శ్రీజకు ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేయడంతో ఇప్పటి వరకు కూడా శ్రీజ బాగోవాలని కూడా చూసుకుంటా వచ్చింది. తర్వాత
శిరీష్ భరద్వాజ్ ఈ అంశం పైన డిసప్పాయింట్ అయ్యి డిస్ట్రెస్ అయిపోయి ఒక మానసిక వేదనకు లోనై అక్కడి నుంచి హైదరాబాద్ కి కొన్ని దూరంగా ఉంటూ చెన్నైలో కొన్ని రోజుల పాటు ఉంటూ హైదరాబాద్ ఒక వ్యాపారవేత్తకి చెందినటువంటి కూతుర్ని 2017లో పెళ్లి చేసుకుని 2019 వరకు బీజేపీలో యాక్టివ్ గా పనిచేసి ఆ తర్వాత కనిపించకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి తను ఈ బిజినెస్ ప్రారంభించారు. ఇటీవలే అనారోగ్య సమస్య కారణంగా తీవ్రంగా హెల్త్ ఇష్యూస్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఏళ్ల తరబడి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ హెల్త్ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్ కారణంతో ఇతను ఏఐజీ ఆసుపత్రి గచ్చిబౌలిలో జాయిన్ అయినటువంటి వెంటనే లంగ్స్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయేటట్టు కూడా అధికారులు వైద్యులు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులకు బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకప్పుడు మెగా కుటుంబం శిరీష్ భరద్వాజ్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కొంతకాలం తర్వాత శిరీష్ భరద్వాజ్ ని ఇంటి వ్యక్తిగా భావించి, ఇంటి అల్లుడుగానే భావించి, ఆస్తిలో వాటా కాకుండా ఒక ఇంటి వ్యక్తిగా చూసుకుంటామంటూ కూడా ఒక స్టేజ్ లో కాంప్రమైజ్ అయిపోయి చిరంజీవి కూడా నేరుగా శిరీష్ భరద్వాజ్ ని చూపించి సొంత అల్లుడు లాగా ట్రీట్ చేసినటువంటి వ్యక్తి చివరికి శ్రీజని కాదని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి శ్రీజతో విడాకులు కావాలంటూ కూడా శిరీష్ భరద్వాజ్ అప్పట్లో చేసినటువంటి కామెంట్స్, ప్రేమించి తనని నమ్ముకొని ఇంటి వారిని కాదని శ్రీజ బయటకు వెళ్ళిపోవడము, తర్వాత ఇతని నిజ స్వరూపం బయటపడము, నిజంగానే కట్నం కోసం వేధించడము, అప్పటికే కట్నం విషయంలో చిరంజీవి తన ఆస్తిలో పిల్లి బాబా వాటా కూడా తన అల్లుడికి కానీ కూతురికి కానీ అందజేయనట్టు కూడా మెగాస్టార్ చిరంజీవి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది పెద్ద వివాదంగా మారినప్పటికీ ఆ తర్వాత ఇష్యూస్ అంతా కూడా క్లోజ్ అయ్యి శ్రీజ సపరేట్ అయిపోవడము, శిరీష్ కూడా సపరేట్ అయిపోవడము, ఇద్దరు కూడా మళ్ళీ విడివిడిగా ఇంకో వివాహం చేసుకోవడము అంతా పీస్ఫుల్ గా సాగుతున్నటువంటి క్రమంలో శిరీష్ భరద్వాజ్ అన్హెల్దీ కారణంగా ఆసుపత్రిలో చేరినటువంటి వెంటనే లంగ్స్ ఫెయిల్యూర్ కారణంతో చనిపోయినట్టు మాత్రం వైద్యం ధృవీకరించడంతో మాత్రం తన చిన్ననాటి స్నేహితులంతా కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. చివరిసారిగా పార్థివ దేహం సందర్శించేందుకు మాత్రం మహాప్రస్థానం లాంగ్వేజ్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలోనే ఈ ఏర్పాట్లు చేసి కుటుంబ సభ్యులు అందరూ వీక్షించే విధంగా చివరిసారిగా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. లాంగ్వేజ్ లో ఇప్పటికే ఆ మహాప్రస్థానంలోనే ఎవరు అక్కడ ఫ్లాట్ ఓనర్స్ ఏ రకమైనటువంటి సమస్యల కారణంగా చనిపోతే అక్కడ దహన సంస్కారాలు ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రక్రియ సాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ అంత్యక్రియలు, అంతిమ యాత్ర, చివరి సందర్శన నిమిత్తం అక్కడ ఏర్పాటు చేసి అక్కడే దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, శిరీష్ అంత్యక్రియలకు శ్రీజ గానీ శ్రీజ కుటుంబ సభ్యులు కానీ హాజరయ్యే అవకాశం ఉందా? ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తి చనిపోయాడని ఒక మానవత్వంతో మెగా కుటుంబం నుంచి ఆన్లైన్ ద్వారా ఏదైనా సంతాపాన్ని తెలియజేస్తారా, లేదా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మెగా కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి తన ఇష్యూస్ అన్ని పక్కన పెడితే మానవత్వంతో హ్యూమన్ యాంగిల్ గ్రౌండ్స్ లో, సోషల్ హ్యూమన్ యాంగిల్స్ లో వ్యక్తిని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి క్రమంలో మెగా కుటుంబాలంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఆ సంతోషంలో ఏపీలో ఉన్నటువంటి తన ఛాంబర్ పరిసరాల్లో ఈ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి టైంలోనే గతంలో అదే మెగా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అల్లుడిగా ట్రీట్ చేసినటువంటి మెగాస్టార్ మాజీ అల్లుడు చనిపోయాడని ఒక మరణవార్త విషయం మాత్రం కుటుంబాన్ని కొంత ఇబ్బందికి గురి చేస్తా ఉంది. కుటుంబ సభ్యులు కూడా అక్కడ సంతోషంగా అక్కడ పవన్ కళ్యాణ్ బాధ్యతలలో ఉండలేక ఇక్కడ ఏం జరుగుతుందన్న ఒక విషయం కూడా తెలుసుకుంటూ వాళ్ళ స్నేహితుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.